కానీ అన్ని శుభమైన గోల్డ్ అంటానికి మాత్రం వీల్లేదు. మరొకటి చూడండి. ఇది పర్వం. కొందరికి బాదాం గింజ వంటి గోళ్ళే ఉంటాయి. సన్నగా పొడుగ్గా చిన్నగా పెరుగుతూ పోతాయి. గొప్ప గోరు కింద లెక్క కాదు. సంకుచితమైనటువంటి స్వభావం గలవాడు. ఆయన ముందరికి ఏ విషయం వచ్చినా కానీ సంకుచితంగా, అంటే తనకు తాను బద్ధుడై ఇట్లా చేస్తే ఏమవుతుందో అట్లా చేసి సందేహశీలురై ఉంటారు ఇటువంటి వాళ్ళు. కొంతమందికి చూడండి, ఇదే పర్వం లోపట ఇట్లా పెరిగే గోల్డ్ కూడా ఉంటాయి. అంటే ఏమిటి? టర్న్ అవుతున్నాయి, మలుగుతున్నాయి. వక్రమైన గోళ్ళు, వంకర పెరిగిన గోళ్ళు. కొందరు ఏవో సూటిగా పెరుగుతాయి, కొందరి ఏవో వేళ్ళు భయపడుతున్నట్టు ఇట్లా ఇట్లా కూడా తిరిగేటువంటి రేఖల్ని గోళ్ళు ఉంటాయి. అంటే వాటి వాటి యొక్క నడవడిని బట్టి, వాళ్ళ యొక్క గుణగణాలను బట్టి ఈ గోళ్ళల్లో మీకు మార్పులు చేర్పులు మనకు కనిపిస్తుంటాయి అన్నమాట. అట్లాగే ఇప్పుడు ఇది పర్వం. కొందరు గోల్డ్ ఎట్లా ఉంటాయంటే చాట వంటి గోళ్ళు ఉంటాయి. కొందరి గోళ్ళు ఇది అయినప్పుడు, ఇది పర్వం అయినప్పుడు లోపలికి వంగి ఉంటాయి ఇట్లా గోళ్ళు. అంటే చర్మ భాగం తిక్కు వంగిపోతుంటాయి గోళ్ళు ఇట్లా. అవి కూడా మీకు మంచిగా కావండి. కొన్ని గోళ్ళల్లో పెచ్చులు, పుచ్చులు, పలకలు, పుప్పి, విరిగిన పెళుసు, రకరకాల గోళ్ళు 39-40 రకాల గోళ్ళు ఉన్నాయి. స్థూలంగా ఒక 10 భాగాలు చేసుకుంటే నేను మీకు చెప్పానే కానీ 40 రకాల గోళ్ళు గురించి చదవాలంటే మీరు శాస్త్రంలోకి వెళ్ళాల్సిందే, శాస్త్రాధ్యయనం చేయాల్సిందే. ఒకసారి చదివితే లాభం లేదు, ఒక 4-5 సార్లు చదివితే కానీ ఒక అవగాహనకు రాలేరు. ఆ అవగాహనకు వచ్చినాక అనుభవాన్ని పెంచుతూ పోవాలి మిగతా వ్యక్తులకు ఎట్లా ఉన్నాయని. ఈ రకంగా 39-40 రకాలుగా ఉంటుంటాయి. వాటి సంఖ్య అని కాదు, హెచ్చు తచ్చులు కూడా ఉండవచ్చు. మరీ పరీక్షించమని కాదు నా అభిప్రాయం. ఇప్పుడు బాహ్యంగా ఉన్నటువంటి జ్ఞానతంత్రులన్నీ, ఈ మన శరీరం ఉన్నటువంటి జ్ఞానతంత్రులన్నీ వేళ్ల చివర్లో గోళ్ళ చివర్లలో ఉంటాయి. వాటి రక్షణ బాధ్యత ఈ యొక్క గోళ్ళది. అట్లాగే క్యారెక్టర్ను డెవలప్ చేసేసి ఈ వ్యక్తి ఇట్లా ఉంటాడు, ఈ వ్యక్తి ఇట్లా ఉంటాడు, ఈ వ్యక్తి ఇట్లా ఉంటాడు, ఈ వ్యక్తి ఇట్లా ఉంటాడు, పెద్ద గోరువాడు ఇట్లా ఉంటాడు, ఇట్లా ఉంటాడు, ఇట్లా చెప్తాడు అన్నమాట. ఉదాత్తమైనటువంటి మనిషి చక్కని వాడు, చరిత్రవంతుడు, విద్యాశీలి, వినయశీలి, దీక్ష, దక్షత, పట్టుదల, తాను అనుకున్నది సాధించే లక్షణాలలో మీకు పెద్ద గోళ్ళు కనిపిస్తాయి. కానీ లోపల రేఖలు బాగా లేవున్నాయనుకోండి, దీన్ని భిన్నంగా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే బుద్ధి రేఖను బట్టి అది ఆధారపడి ఉంటుంది, జీవిత రేఖ యొక్క గమనాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, హృదయం యొక్క రేఖ ఎంతవరకు ఫిల్టర్ చేస్తుంది క్రమశిక్షణను అన్నదాన్ని బట్టి కూడా మనకు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇన్నిటి మీద మనం ఒక అవగాహన పెంచుకోవటానికి నేను మీకు కొన్ని రకాలు చెప్పాను. ఇది గోల్డ్ యొక్క కొన్ని రకాలు మాత్రమే, నేను మీకు అన్ని రకాలు చెప్పలేకపోతున్నాను. సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, శాస్త్ర పరిజ్ఞానం రావాలి. ఒక అవుట్లైన్స్ చెప్పడానికి మాత్రం నేను మీకు పెద్ద గోళ్ళు, వెడల్పు గోళ్ళు, అంటే చతురస్రాకారంలో చిన్నవి కూడా ఉంటాయి. ఈ పర్వం లోపల చతురస్రాకారం ఉన్నటువంటి చిన్న గోరె ఉందండి, చతురస్రాకారంగానే ఉంది మీకు. అంటే ఏంటి? పక్క భాగానికి సంబంధించిందే ఇది, కింది భాగానికి కాదు. చిన్న సంబంధం మీకు కాళ్ళకు అన్నారు కదా, కింది భాగం అన్నారు కదా అని కాదు. ఇక్కడ ఇది వెడల్పు ఈ స్థానాన్ని ఎక్కువ ఆక్రమిస్తుంది కాబట్టి మధ్య భాగాన్ని తీసుకోవాలి. కాబట్టి దాని యొక్క ఆకారాన్ని బట్టి అవగాహన ఏర్పడాలి. ముఖ్యంగా ఇగో ఇది గోల్డ్ యొక్క ఆకారాన్ని గురించి. ఇకపోతే కొంతమందికి కొన్ని అభ్యాసాలు ఉంటాయి, సామాజికంగా దానికి ఏం పెద్ద గౌరవం లేదనుకోండి. కొంతమంది అదే పనిగా వేళ్ళు విరుస్తూ ఉంటారు ఇట్లా.
టక 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 చప్పుళ్ళు అవుతుంటాయి. ఏది అస్థికల లోపల. కొంతమంది ఈ గోళ్ళు కలుపుతుంటారు, కొంతమంది అదే పని మరొక గోరుతో దాన్ని తీస్తుంటారు. ఇవన్నీ కూడా ఒక టెన్షన్స్కు, ఒక కోపతాపాలకు, ఒక తొందరపాటుకు, ఒక రకమైనటువంటి బీపీ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి గోళ్ళు కొరికే అభ్యాసం ఉంటే మానుకుంటే ఇవి తగ్గుతాయి అని కాదు, కానీ శాంతంగా ఉంటాయి అవి. కాబట్టి ఈ గోళ్ళు కొరికేటువంటి అలవాటు కొంతమందికి కాదు. ఇది నేను ఒక వ్యాధి అనో లేదా ఇదోనో కాదు, దానికి సామాజికమైనటువంటి గౌరవం కూడా లేదు. కాబట్టి ఇది మంచిది కాదు అని నేను మీకు చెప్తున్నాను. శాస్త్రజ్ఞులు మాత్రం ఇది మంచి లక్షణం కాదు అని చెప్పారు. ఇక మనం వర్ణాల వైపు వస్తాం. గోళ్ళ యొక్క ఆకారం సంక్షిప్తంగా కొన్ని మాత్రమే చెప్పుకున్నాం. మీరు ఒక మంచి శాస్త్రం కొనండి. ప్రతి శాస్త్రజ్ఞుడు గొప్పగానే రాశాడు. శాస్త్రం ఒకటే కాబట్టి శాస్త్రాన్ని రచించటానికి వీలే లేదు. ప్రహ్లాదుడు, నారదుడు, సముద్రేణ ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళు శాస్త్రాలు రాశారు. మళ్ళీ తాను కల్పించి ఏమో రాయటానికి వీల్లేదు. కానీ శాస్త్రాన్ని చదివిన తర్వాత విభిన్నమైనటువంటి వ్యక్తులకు ఎప్పుడైతే జాతకాలు చెప్తుంటారో వారి అనుభవంలోకి వచ్చినటువంటి ఏ యొక్క కొత్త ఉదాహరణలు ఉంటాయో వాటిని చేర్చి శాస్త్రం యొక్క విస్తృతి అవుతుంది. అందుకోసమే శాస్త్రం ఒక జ్ఞానము, విజ్ఞానం అయినా ఒక అనుభవము అని కూడా అన్నాను నేను. అంటే శాస్త్రం ఒక రకంగా అనుభవ శాస్త్రం అవుతుంది, ఒక అవగాహన శాస్త్రం అవుతుంది, ఒక విశ్వాసం. డాక్టర్ దగ్గరికి పోతే నాకు ఈ రోగం తగ్గుతుంది. కొంతమంది డాక్టర్ల యొక్క మాటల్ని చూస్తేనే సగం రోగం తగ్గిపోతుందండి. కొంతమంది మాటలను చూస్తే భయం అవుతుంది. ఈ యొక్క పల్స్ ఎక్కువైతుంది, బీపీ ఎక్కువైపోతుంది. కాబట్టి శాస్త్రజ్ఞుల యొక్క భాష ఎట్లా ఉండాలంటే అభయంగా ఉండాలి. కాబట్టి స్థూలంగా అంటే కొన్ని మాత్రమే నేను మీకు ఉదాహరణ చెప్పిన. అన్ని ఉదాహరణలు కావాలి మీకు 39 రకాల ఉదాహరణలు, 40 రకాల ఉదాహరణలు కావాలంటే మీరు భిన్న భిన్న రచయితల యొక్క రాసినటువంటి శాస్త్రాల గురించి చదవక తప్పదు. ఇక మనం వర్ణాల వైపు వచ్చేద్దాం. వర్ణాలలో న్యాయంగా ఎరుపు. ఎరుపు అంటే మరీ ఎర్రటి కలరు, చాలా కొట్టవచ్చిన ఎరుపు మాత్రం రక్తవర్ణం మాత్రం కాదండి. గులాబీ వర్ణము, లేత ఎరుపు లేదా తేనె రంగు లేదా లేత ఇటుక రంగు, ఇవి ఉత్తమమైనటువంటి వర్ణాలు. అసలు సాముద్రిక శాస్త్రమే వర్ణభరితం. రోమాల యొక్క వర్ణాలు చెప్పాం, వర్ణం అంటే రంగు అన్నట్టు. చర్మం యొక్క వర్ణం చెప్పాం. ఇప్పుడు మనం గోల్డ్ యొక్క వర్ణాలను, రంగుల గురించి చెప్తున్నాం. భవిష్యత్తులో అరచేతికి ఒక వర్ణం ఉంటుంది, రేఖలకు కూడా వర్ణాలు ఉంటాయి. చెయ్యంతా ఎర్రగా ఉండి గులాబీ రంగులో ఉండి నల్లటి రేఖలు కనబడ్డాయి అనుకోండి, దాని గురించి భిన్నంగానే చెప్పుకోవాల్సి వస్తుంది. శాస్త్రంలోకి దిగే కదా మనకు అర్థమయ్యేది. ఇప్పుడు ప్రారంభ దశలో ఉన్నాం, మొదట్లో ఉన్నాం, ఇలా మాత్రమే ఉన్నాం. ఎట్లా చదవాలి, ఎట్లా నేర్వాలి, ఎట్లా వెళ్ళాలి, మార్గం మాత్రమే చూపించి ఒక టార్చ్ లైట్ వేస్తున్నాను. నడవవలసింది మీరే, చదువుకోవాల్సింది మీరే, చూడాల్సింది మీరే, అనుభవానికి రావాల్సింది మీరే. నేను శాస్త్రం నాకు తెలిసిన, శాస్త్రాన్ని గురించి చదివినా నేను విద్యార్థినే. కొంగ ఉదాహరణ నాకు తట్టవచ్చు, మళ్ళీ ఒక 4 సార్లు కళను నడపవచ్చు కాక, వయస్సు అనుకూలించకున్నా ఏదో ప్రయత్న, ఒక ఆశ అంటూ ఉంటుంది. కాబట్టి ఏదో ఒక తపన, సమాజానికి ఏదో ఒక మేలు చేయాలి. నేను సమాజానికి ఒక రూపాయిలో ఒక పై సంబంధమైనా తోడ్పడగలుగుతానా, ఈ మహాయజ్ఞం లోపల ఒక సమిధ తీరైనా ఒక నా సమిధని వేయగలుగుతానా అన్నటువంటి తపన ప్రతి ప్రవృత్తిలో, ప్రతి ప్రకృతిలో మనకు కనిపిస్తుంది. నా తపన నాకుంటుంది. కొంగలతో ఉదాహరణ నేను కూడా కళను నడపగలుగుతాను, నడిపి మీ చెంతకు, మీ సామీప్యానికి నేను తేగలుగుతాను. కృషి చేయటమే నా వంతు, పువ్వు పుష్పించటమే దాని వంతు, దాన్ని ఆఘ్రాణించటం వంతు, దాన్ని విశ్వవ్యాప్తం చేయటం గాలి వంతు. అంటే ప్రచురణకర్తలు వాళ్ళు విశ్వవ్యాప్తం చేస్తారు, ఎక్కడెక్కడికో పుస్తకాన్ని. కాబట్టి ఎంతో తోడ్పడితే కానీ ఒక శాస్త్రం కాదు.
టీ, టీఈఏ కథం 3 అక్షరాలతో మీకు ఛాయ్ అయిపోయింది. కానీ ఛాయ్ అంత కాదే, పాలు, నీళ్లు, పొయ్యి, గంజు, చాయపత్తి, శర్కర, తుకతుక, వడియబూసుడు, కప్పు, తాగటం, ఇవన్నీ కలిపితే కానీ టీ కాదు. అందుకోసం శాస్త్రం అంటే ఏదో తోచినట్టు చెప్పడమే కాదు, మనము మీ వంతు కృషి మీరు చేయండి, నా వంతు కృషి నేను చేయడం, మిగతా వాళ్ళ వంతు యొక్క కృషి మిగతా వాళ్ళు చేస్తుంటారు. ఇవన్నీ సమయాన్ని బట్టి దృష్టిలో పెట్టుకుని మాత్రమే మనం చేయాలి. అదే పనిగా అదే వృత్తిలో ఉండవనో అదే చేయవనో కాదు. ఇప్పుడు ఉద్యోగానికి ఉద్యోగం చేసుకోవాలి, ఏ రకంగానైనా జీవితాన్ని వెళ్ళదీయాలి. శాస్త్రం మీద అభిమానం ఉంది, చదువుతూ ఉంటారు, కొంత టైంను కేటాయించగలుగుతారు, కొంతకాలం వట్టిగానే ఉండగలుగుతారు, మళ్ళీ దాన్ని నెమరు వేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఒక ప్రయాస, ఒకనాటికే సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. కాబట్టి తోచినంత ప్రయాస చేస్తే శాస్త్రం మీద మనకు ఒక అవగాహన రాగలుగుతుంది. ఒకనాటికి దీన్ని వృత్తిగా ఒకవేళ పెట్టుకుంటే కించిత్ లాభాన్వితులం కూడా కాగలుగుతాం. లాభాన్వితులం అంటే నష్టపెట్టి లాభాన్వితులం కాదు, ఒకరికి లాభం చేస్తూ తాను కొంత లాభం పొందటం. పుష్పం ఉంది, తేనెటీగకు తేనె కావాలి, పువ్వు మీద వాలుతుంది, కొద్ది నొప్పి కలిగిస్తుంది, బరువు వస్తుంది. తేనె ఎంత పైన ఎగురుతూ తేనె గోలుతుందో మీరు ఒకసారి గమనించండి. ఒక తుమ్మెదనే కానివ్వండి, ఒక తేనెటీగనో కానీ గమనించండి. పువ్వు రెక్కల మీద పూర్తిగా వాలిపోదు, తన రెక్కల్ని ఆడిస్తూ అల్కగా తేలుతుంది. తన తొండాన్ని అందులోకి తుంచి ఆఘ్రాణిస్తుంది. ఎంత ఆఘ్రాణిస్తుంది? తనకు అవసరమైనంత. పువ్వు నష్టపడే తేనెను మాత్రం అది తీసుకోదు, ఎందుకంటే మళ్ళీ దానికి తేనె అవసరం. కాబట్టి మీ దగ్గరికి జాతకం చూపించే వ్యక్తులు ప్రతి వ్యక్తి కోటీశ్వరుడు అని కాదు, ఒక బీదవాడు కూడా రావచ్చు. కానీ మీ శాస్త్రం ఒక బీదవానికి ఉపయోగపడాలి, ఒక ధనికునికి ఉపయోగపడాలి, ఒక సామాన్యునికి ఉపయోగపడాలి, ఒక మధ్యవర్గీయునికి ఉపయోగపడాలి. అప్పుడు మాత్రమే మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి విషయం చాలా దూరం వెళ్లకుండా, విషయాన్ని చాలా దూరం జరగకుండా మళ్ళీ మనం వైపు వస్తే వర్ణాల వైపు వచ్చేద్దాం.